ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమలలో ఘనంగా పున్నమి గరుడ వాహన సేవ. వెండి వెన్నెల వెలుగుల్లో దివ్య ప్రబంధ పారాయణం. తిరుచానూరులో ముగిసిన తెప్పోత్సవాలు. అమ్మవారి దర్శనంతో పులకించిన భక్తజనులు. వేద పాఠశాలల పనితీరుపై టీటీడీ ఈవో సమీక్ష. ఒకే పాఠ్య ప్రణాళిక ఉండాలని సూచన. గజవాహనంపై ప్రసన్న రమణుడి అనుగ్రహం. బ్రహ్మోత్సవ శోభతో ప్రకాశిస్తున్న అప్పలాయగుంట క్షేత్రం. తిరుమల శ్రీవారి పున్నమి గరుడ సేవ వైభవంగా జరిగింది. ప్రతి నెల పున్నమి వెలుగుల్లో స్వామివారి గరుడ వాహనాన్ని టీటీడీ వినూత్నంగా నిర్వహిస్తోంది. ఇప్పటికే స్వామివారి గరుడ వాహన సేవ ముందు వేద పారాయణం, భజన కార్యక్రమాలు జరిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం వెండి వెన్నెల కిరణాలు స్వామివారిని స్పృశిస్తున్న వేళ దివ్య ప్రబంధ మహోత్సవంతో స్వామివారి గరుడ వాహన సేవ మాడ వీధులలో ఘనంగా సాగింది. శ్రీవారిని కీర్తిస్తూ ఆళ్వాలు రచించిన పాసురాలకు ప్రాచుర్యం తేవడంలో భాగంగా టీటీడీ ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రాల నుంచి వచ్చిన 200 మంది పండితులు ఈ కార్యక్రమంలో పాల్గొని దివ్య ప్రబంధ పారాయణం చేశారు. టీటీడీ ఈవో డాక్టర్ సాంబశివరావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంతకుముందు 3 నెలల క్రితం గరుడ సేవ రోజున వేద పారాయణం కార్యక్రమాన్ని మనం పెద్ద ఎత్తున చేసుకోవడం జరిగింది. అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానం 2008వ సంవత్సరం నుంచి ద్రవిడ వేదంగా ప్రసిద్ధి చెందిన ఆల్వార్ దివ్య ప్రబంధ గోష్ఠిని మనం నిర్వహించాలని చెప్పేసి అనుకున్నాము. మనకి 4000 పాసురాలు ఉన్నాయి దివ్య ప్రబంధంలో. ఆ 4000 పాసురాలను కూడా రికార్డ్ చేసి టీటీడీ వెబ్సైట్లో పెట్టడం జరిగింది. భక్తులందరూ కూడా వాటిని డౌన్లోడ్ చేసి చూసుకోవచ్చు. ముఖ్యంగా తిరుమల పెద్ద ఎత్తున తమిళ భక్తులు వస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ సంబంధించి సాధ్యమైనంత త్వరలోనే మనం తమిళ ఛానల్ కూడా ఏర్పాటు చేసుకుందామని ప్లాన్ చేస్తూ ఉన్నాము. మరి ఇప్పటికే ప్రతిరోజు కూడా 7:30 నుంచి 8:30 వరకు తమిళ ప్రోగ్రామ్స్ కూడా మనం ఇందులో ఇస్తూ ఉన్నాము. తమిళ భక్తులకి చేరువయ్యే విధంగాను, ద్రవిడ వేదాన్ని మరింత పాపులరైజ్ చేసే విధంగాను, స్వామివారి వైభవాన్ని తమిళనాట మిగతా చోట్ల కూడా పెద్ద ఎత్తున తీసుకెళ్లేందుకు అన్ని చర్యలు టీటీడీ తీసుకుంటుందని చెప్పేసి మనవి చేస్తున్నాను. ఇక తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామి వారికి కూడా గరుడ వాహన సేవను ఘనంగా జరిపారు. సర్వాలంకార భూషితుడైన స్వామివారి గరుడ వాహనంపై ఆసీనులను చేసిన అర్చక స్వాములు కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఆపై భక్తుల గోవిందనామ స్మరణల నడుమ స్వామివారి వాహన సేవ రాజవీధులలో వేడుకగా సాగింది. భక్తులు పక్షిరాజుపై ఉన్న పరంధాముడికి ప్రణమిల్లారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు వైభవంగా ముగిశాయి. ఈ నెల 16వ తేదీ నుంచి తిరుచానూరు పద్మ సరోవరంలో 5 రోజుల పాటు జరిగిన తెప్పోత్సవాలను భక్తజనం కనులారా దర్శించి తరించారు. ఇందులో భాగంగా చివరి రోజైన సోమవారం అమ్మవారు తెప్పోత్సవం అనంతరం గరుడ వాహనంపై దర్శనమిచ్చారు. శ్రీహరి పట్టపురాణి శ్రీ పద్మావతి అమ్మవారికి ఈ నెల 16వ తేదీ నుంచి తిరుచానూరు క్షేత్రంలో తెప్పోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం వైభవంగా నిర్వహించింది. ఇందులో భాగంగా చివరి రోజైన సోమవారం సాయంత్రం పద్మ సరోవరంలోని నీరాట మండపంలో శ్రీ పద్మావతి అమ్మవారికి సుగంధ భరిత ద్రవ్యాలతో ఆగమోక్తంగా అభిషేకం నిర్వహించారు. అనంతరం శోభాయమానంగా అలంకరించిన అమ్మవారిని దీపకాంతులతో మెరిసిపోతున్న తెప్పలపైకి చేర్చారు. సాయం సంధ్యవేళ
ఆహ్లాదకరమైన వాతావరణంలో అమ్మవారి తెప్పోత్సవం వేడుకగా సాగింది. తెప్పోత్సవం ముగిసిన తరువాత అమ్మవారిని గరుడ వాహనంపై ఆసీనులను చేసి వీధి ఉత్సవాన్ని నిర్వహించారు. మంగళ వాయిద్యాలు, కోలాటాలు, భజనల నడుమ గరుడ వాహనంపై అమ్మవారు ఆలయ మాడవీధుల్లో భక్తులకు నేత్రపర్వంగా దర్శనమిచ్చారు. చతుర్వేద పరిరక్షణ పరివ్యాప్తే లక్ష్యంగా వేద పాఠశాలలు పనిచేయాలని టీటీడీ ఈవో డాక్టర్ సాంబశివరావు ఆదేశించారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో ఆయన తిరుపతి వేద విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న వేద పాఠశాలల పనితీరును సమీక్షించారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. ముఖ్యంగా అనాదరణకు గురవుతున్న సామవేద పరిరక్షణలో భాగంగా సామవేదాన్ని అభ్యసించే విద్యార్థుల సంఖ్యను పెంచి వారికి ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించాలన్నారు. అలాగే అనుబంధ పాఠశాలలన్నీ పాఠ్య ప్రణాళిక ఏకరీతిలో ఉండాలన్నారు. ఇక వేద పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంపునకు ప్రవేశ ప్రకటనలు జారీ చేయాలన్నారు. ప్రవేశాల ప్రక్రియను సరళీకృతం చేయాలన్నారు. అలాగే వేద పాఠశాలలు ప్రత్యేకంగా సంప్రదాయబద్ధంగా సమయపాలన సాగించాలన్నారు. వివిధ వేద పాఠశాలలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయుల పోస్టుల భర్తీని టీటీడీ వేద పరిరక్షణ ట్రస్ట్ ద్వారా చేపట్టాలన్నారు. ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి ఇందుకోసం జేఈఓ అధ్యక్షతన ఓ కమిటీని నియమిస్తున్నట్లు ఈవో ప్రకటించారు. అలాగే వేద విద్యార్థులకు యోగాధ్యయనం, కంప్యూటర్ పరిజ్ఞానం నేర్పాలన్నారు. తిరుమల ధర్మగిరి వేద పాఠశాలలో ఖాళీ పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపారు. అలాగే అక్కడ ప్రత్యేకంగా గ్రంథాలయం ఏర్పాటు చేసుకోవాలన్నారు. అత్యుత్తమ ప్రతిభ చూపే వేద పాఠశాలలతో పాటు కొత్తగా ఏర్పాటు చేసిన వేద పాఠశాలలో మౌలిక వసతుల పెంపునకు టీటీడీ సహకారం అందిస్తుందన్నారు. అలాగే వేద విశ్వవిద్యాలయం బోధన, పరిశోధన, విస్తరణపై ఈవో ప్రత్యేకంగా చర్చించారు. తిరుపతికి సమీపంలోని అప్పలాయగుంటలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం రాత్రి స్వామివారి గజవాహన సేవ ఘనంగా జరిగింది. సర్వాంగ శోభితంగా అలంకరించిన స్వామివారిని గజవాహనంపై ఆసీనులను చేసి కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఆపై ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి ఆశీస్సులు అందుకున్నారు. తిరుమలలోని ధర్మగిరి వేద పాఠశాలలో సోమవారం ఉదయం పౌర్ణమిని పురస్కరించుకుని శ్రీవారి కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది. వేద పాఠశాలలో విద్యను అభ్యసించే విద్యార్థులతో ఆయా తిథులలో వివిధ క్రతువులను నిర్వహిస్తుంటారు. ఇందులో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారి కళ్యాణోత్సవాన్ని వైఖానస స్మార్త విద్యార్థులు ఆగమోక్తంగా నిర్వహించారు. దివ్య ప్రబంధం చదువుతున్న విద్యార్థులు నాలాయిర దివ్య ప్రబంధ పాసురాలను పారాయణం చేయగా పాంచరాత్ర, శైవాగమ, ఋగ్వేద, శ్రీకృష్ణ యజుర్వేదం, శుక్ల యజుర్వేదం విద్యార్థులు వివిధ జపాలను పారాయణాలను చేశారు. తిరుమలలో గరుడ సేవ ముందు నాలాయిర దివ్య ప్రబంధ పారాయణం చేయడానికి వచ్చిన పండితులతో టీటీడీ పెద్ద జియంగార్, చిన్న జియంగార్లు తిరుమలలోని ఆస్థాన మండపంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పండితులనుద్దేశించి వారు ప్రసంగించారు. అనంతరం జియంగార్లను టీటీడీ జేఈఓ శ్రీ కెఎస్ శ్రీనివాసరాజు స్వామివారి ప్రసాదాలు అందించి సత్కరించారు. ఆధునిక సాంకేతికను ఉపయోగించుకుని భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం తన టీటీడీ సేవ ఆన్లైన్.com ను నవీకరించింది. దీనిపై భక్తుల స్పందనను కోరుతోంది. భక్తుల స్పందన ఆధారంగా మరింత మెరుగుపరిచి జూలై నెలాఖరులోగా పూర్తి స్థాయి నెక్స్ట్ జెన్ వెబ్సైట్ ను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది.
తిరుమల శ్రీవారి భక్తులకు ఆన్లైన్ వేదికగా సులభతరంగా సేవలు అందించటానికి టీటీడీ కృషి చేస్తోంది. ఎప్పటికప్పుడు టీటీడీ వెబ్సైట్ను భక్తుల అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతోంది. ఇప్పటికే ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లను, అద్దె గదులను ఆన్లైన్లో 90 రోజులకు ముందుగానే నమోదు చేసుకునే అవకాశాన్ని ఆదివారం నుంచి అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆన్లైన్ సేవల విస్తృతిలో భాగంగా 60 రోజుల వ్యవధిని 90 రోజులకు పెంచారు. ఇక టీటీడీ సేవ online.com ద్వారా భక్తులు ఈ హుండీ, ఈ డొనేషన్, ఈ స్పెషల్ ఎంట్రీ దర్శన్, ఈ సేవలను వినియోగించుకోవచ్చు. ఈ విధానాలను మరింత మెరుగుపరిచి భక్తులకు అందుబాటులో తీసుకురావడానికి టీటీడీ ప్రయత్నిస్తోంది. దీనివలన భక్తులు శ్రీవారికి సమర్పించుకోవాల్సిన నగదు కానుకలను ఆన్లైన్ ద్వారా సులభంగా చెల్లించుకోవచ్చు. గంటల తరబడి వేచి ఉండే పని లేకుండా కేవలం క్షణాల్లోనే మన మొక్కులు చెల్లించుకునే అవకాశం టీటీడీ సేవ online.com కల్పిస్తోంది. ఇక ప్రస్తుతం టీటీడీ సేవ online.com కు సంబంధించి ఎటువంటి సలహాలు, సూచనలైనా భక్తులు నిరభ్యంతరంగా టీటీడీకి తెలియచేయవచ్చు. ఇందుకోసం www.tirumala.orgలో హెల్ప్ డెస్క్ లేదా ఫీడ్బ్యాక్ ఫామ్ ద్వారా తమ అభిప్రాయాలను తెలియచేయవచ్చు. లేదా టీటీడీ కాల్ సెంటర్ 0877227777కు కాల్ చేసి తెలియచేయవచ్చు. భక్తులు అందించే అభిప్రాయాలన్నింటినీ వారానికొకసారి విశ్లేషించి వాటి ఆధారంగా భక్తుల అవసరాలకు అనుగుణంగా పూర్తి స్థాయిలో మార్పులు చేసిన టీటీడీ సేవ online.comను జూలై నెలాఖరులోగా భక్తులకు అందుబాటులోకి తీసుకురానున్నారు. భక్తులు తమ అమూల్యమైన అభిప్రాయాలను తెలియచేయాలని టీటీడీ కోరుతోంది. ఇప్పుడు ఒక చిన్న విరామం. మానవ సేవే మాధవ సేవ అనే మహత్తర ఆశయంతో ప్రాణాంతక వ్యాధులతో కొట్టుమిట్టాడే నిరుపేదలైన రోగులకు ఉచిత వైద్య చికిత్సను కల్పించే ఉదాత్త ఆశయంతో శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్ ను స్విమ్స్ వైద్య విశ్వవిద్యాలయం ద్వారా నిరంతరాయంగా నడుపుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ బృహత్తర కార్యక్రమానికి మీరు చేయూతనివ్వండి, శ్రీనివాసుని కటాక్షం పొందండి. మరిన్ని వివరాలకు ఫోన్ నంబర్లు 0877227777. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ఏకశిలా నగరంగా ప్రసిద్ధిగాంచిన కడప జిల్లా ఒంటిమిట్ట క్షేత్రంలో టీటీడీ ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణం కమనీయంగా సాగింది. జ్యేష్ఠ పౌర్ణమిని పురస్కరించుకుని ఈ కళ్యాణోత్సవాన్ని జరిపారు. ఇందులో భాగంగా తొలుత విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, రక్షాబంధనం, యజ్ఞోపవీత ధారణ, మధుపర్కం, కన్యాదానం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ఘట్టాలను అత్యంత వేడుకగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తరించారు. భాగ్యనగరం ఆధ్యాత్మిక కార్యక్రమాలతో శోభిల్లింది. జ్యేష్ఠ పౌర్ణమిని పురస్కరించుకుని పలు ఆలయాల్లో అభిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని ధన్యులయ్యారు. ఆ విశేషాల సమాహారాన్ని వీక్షించండి. ఉత్తర శ్రీవిల్లి పుత్తూరుగా పేరుగాంచిన ఎదులాబాదులో గరుడాద్రిపై కొలువైన శ్రీ గోదా సమేత శ్రీ మన్నారు రంగనాయక స్వామి వారి ఆలయం హరే రామ హరే కృష్ణ సంకీర్తనలతో మారుమ్రోగింది. భాగ్యనగరం బంజారా హిల్స్ రోడ్డు నెంబర్ 12 శ్రీ స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి బాలాలయం నుంచి ఇస్కాన్ ఆధ్వర్యంలో వందలాది మంది భక్తులు తరలిరాగా శ్రీకృష్ణ, శ్రీ బలరామమూర్తులను ఎదులాబాదుకు వేంచేపు చేశారు. ఆలయ ప్రాంగణంలో అభిషేకం చేశారు. అనంతరం గ్రామమంతా హరినామ సంకీర్తనలు చేస్తూ తిరిగి రంగనాథ స్వామి ఆలయానికి చేరారు. ఇక భాగ్యనగరంలోని శ్రీనగర్ కాలనీలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జ్యేష్ఠ పూర్ణిమ సందర్భంగా సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు. విశాలమైన మంటప ప్రాంగణంలో దంపతులు బారులు తీరి వ్రతాన్ని ఆచరించారు. అలాగే విశాఖ శ్రీ శారదాపీఠం ఆధ్వర్యంలో దైవ సన్నిధానంలో మహాకుంభాభిషేక ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. చతుర్వేద పారాయణం, కళా ప్రకర్షణ, సన్నిధాన దేవతా మూల మంత్ర హోమాలు, రుద్ర క్రమార్చన, నిత్య పూజలు జరిగాయి. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని అనంతసాగరం మండలం రేవూరులో అష్టోత్తర శతచండీ గాయత్రి మహాయజ్ఞం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు.
ఈ సందర్భంగా మహిళలు పవిత్ర జలాలతో నిండిన అష్టోత్తర శత కలశాలను శిరస్సున ధరించి గ్రామోత్సవంగా యజ్ఞవాటిక వద్దకు చేరుకున్నారు. అనంతరం భక్తులందరూ గాయత్రి మహాయజ్ఞంలో పాల్గొన్నారు. లోక సంక్షేమం కోసం ఈ యజ్ఞాన్ని నిర్వహించారు. అనంతపురంలో లలితా పరమేశ్వరీదేవి జ్యేష్ఠమాస పూజలలో భక్తులను అనుగ్రహించారు. జ్యేష్ఠ పౌర్ణమి ఆలయ 20వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ముఖ్యంగా మహిళలు పవిత్ర జలాలు నింపిన కలశాలతో ఆలయానికి చేరుకున్నారు. అనంతరం అమ్మవారికి పాలు, పెరుగు, తేనె తదితర మధుర పదార్థాలతో పవిత్ర జలాలతో అభిషేకం చేశారు. అలాగే మహిళలు తెచ్చిన కలశాల్లోని జలాలతో అభిషేకం నిర్వహించారు. ఆపై అమ్మవారిని చక్కగా అలంకరించారు. భక్తులు లలితా పరమేశ్వరిని దర్శించుకుని తరించారు. చిత్తూరు జిల్లా పలమనేరులోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో పున్నమి గరుడ సేవ వైభవంగా జరిగింది. ఈ ఆలయంలో దశాబ్దానికి పైగా స్వామివారి పున్నమి గరుడ సేవను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన స్వామివారిని గరుడ వాహనంపై కొలువుదీర్చారు. ఆపై భక్తుల గోవిందనామ స్మరణ నడుమ స్వామివారి గరుడ వాహన సేవ మనోహరంగా సాగింది. ప్రియ భక్తుడిపై విహరిస్తూ స్వామివారు భక్తులను కటాక్షించారు. సికింద్రాబాద్ లోని మల్కాజ్గిరి వాణీనగర్ లో నెలవైన విజయ వినాయక దేవాలయంలో అనఘాష్టమి వ్రతాలు ఘనంగా జరిగాయి. ఈ ఆలయంలో ఉపాలయంగా భాసిల్లుతున్న శ్రీ గురుదత్తాత్రేయ స్వామి మందిరంలో జ్యేష్ఠమాస పున్నమిని పురస్కరించుకుని శ్రీ అనఘాష్టమి వ్రతాలను నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి ఫల పంచామృతాలు, శుద్ధ జలాలు, కొబ్బరి నీళ్లతో స్వామివారికి అభిషేకం చేశారు. ఆపై మహామంగళహారతులు సమర్పించారు. మహిళలకు అనఘాష్టమి వ్రత వైశిష్ట్యాన్ని వివరించారు. నల్గొండ ఛాయా సోమేశ్వర స్వామివారి ఆలయం వరుణ యాగంతో మెరిసింది. లోకం సుభిక్షంగా ఉండాలని, పచ్చని పంటలతో కళకళలాడాలని కోరుకుంటూ వరుణ జపం, వరుణ హోమం, చతుర్వేద పారాయణం జరిపారు. ఈ సందర్భంగా ఛాయా సోమేశ్వరుడికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆలయం వేదమంత్రాలతో ప్రతిధ్వనించింది. ప్రకాశం జిల్లా మద్దిపాడులోని ప్రాచీన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు వేడుకగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. సర్వాభరణ భూషితుడిగా కొలువుదీరిన శ్రీ వెంకటేశ్వరుడిని దర్శించుకున్న భక్తజనం తరించారు. ఇక శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారికి శేషవాహన సేవ నయన మనోహరంగా సాగింది. ఆంధ్రప్రదేశ్లోని అరసివెల్లి సూర్య దేవాలయం జ్యేష్ఠమాస పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఇంద్ర పుష్కరిణిలో పవిత్ర పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం ప్రత్యేక అలంకరణలో ఉన్న ఉషా పద్మిని ఛాయ సమేత శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని భక్తులు దర్శించుకుని తరించారు. వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాల సమాహారం కళా నీరాజనంలో వీక్షిద్దాం. శిల్పారామం ప్రాంగణంలో రసోల్లాస్ పేరిట 2వ రోజు నృత్యోత్సవం కన్నుల పండుగ జరిగింది. ప్రవాస భారతీయులు, రాష్ట్రేతరులు ప్రదర్శించిన పలు అంశాలు ప్రేక్షకులను అలరించాయి. ముఖ్యంగా కథక్ నృత్యం శ్రీమతి రంజనా ఫాట్కే, కేరళ నాట్యాన్ని శ్రీమతి శ్రీదేవి చక్కని అభినయంతో ప్రదర్శించారు. రవీంద్ర భారతి వేదికపై భరతనాట్య ప్రదర్శన జరిగింది. ప్రాచీన నాట్య శాస్త్రాన్ని చక్కని ఆంగిక వాచక అభినయ భంగిమలతో కళాకారిణి లిఖిత నాట్యాంజలి, జతిస్వరం, దశావతారం, తిల్లానా మొదలైన అంశాలతో ప్రదర్శించింది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.